అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 30 మార్చి నుంచి 5 ఏప్రిల్ వరకు మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఇక్కడ మిథున రాశి వారికి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వారం అంతా కూడా, ఇంకా చెప్పాలంటే ఇంకొక వారం కూడా కొన్ని విషయాలలో మీకు కొంత ప్రయాస అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాలు అనుకుందాం, మీరు పడే కష్టం గురించి అనుకుందాం, మీ కుటుంబ సమస్యలు లేదా కుటుంబానికి సంబంధించినవి అనుకుందాం, వీటితో పాటుగా మీ ఉద్యోగము, వ్యాపారము, వీటి గురించి అనుకుందాం. ఇలాగా ప్రతి వాటి గురించి కూడా కొన్ని చేంజెస్ అనేవి వచ్చే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా ఉద్యోగానికి సంబంధించి కనుక మీరు ఏమైనా మార్పులు లాంటివి చేసుకోవాలి, ఏదైనా సరే మాకు కొంతవరకు మేము కొంచెం ఇంకా స్థిరంగా ఉండాలనుకుంటున్నాము, ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నాము ఉద్యోగానికి సంబంధించి అని అనుకుంటే, ఆ విషయాలలో మాత్రం మీరు అనుకున్నంత మంచి ఫలితాలు అనేవి కనిపించవచ్చు. చూడండి, ఒకటి ప్రయత్నం చేయటం వేరు, ఊరికే అనుకోవడం వేరు. ఇక్కడ ఏంటంటే, చేస్తున్న ఉద్యోగంలో మాకు చికాకుగా ఉందండి, అందుకని మేము ఉద్యోగం మారాలి అనుకుంటున్నాము, ఈ అనుకుంటున్నాము, చేయాలనుకుంటున్నాము అనేవన్నీ కూడా ఇది ఊరికే ఆలోచన మాత్రమే. కానీ చేసేందుకు మీకు సమయము వస్తుంది, మారేందుకు మీకు సమయము వస్తుంది, అలాగే తప్పకుండా మారుతారు కూడా. కానీ ఈ వారం మాత్రం కాదు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, వారి ఒక ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. అలాగే వారి యొక్క విద్య గురించి కానీ, వారికి సంబంధించిన ఉద్యోగ వ్యాపారాల గురించి కానీ, ఇలాంటి ప్రతి వాటి గురించి కూడా కొంత మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ మామూలుగా ఎప్పుడైనా సరే వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంటుందండి, మనకి ప్రశాంతత కొరవడుతూ ఉంటుంది. కాబట్టి మీ విషయంలో కూడా ఏమవుతుంటుందంటే, కొంచెం ప్రశాంతత అనేది కొరవడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వస్తువాహనాలు ఏర్పరచుకునే క్రమంలో కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన ప్రేమికులకి అనేక రకాల అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలన్నీ కూడా కొంతవరకు మీరు తీర్చుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇక భార్యాభర్తల మధ్యనైతే కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. చాలా పెద్దగా ఇబ్బంది పడతారు అని అయితే చెప్పను. కానీ ఏంటంటే, ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత మీకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కొంచెం మీ జీవిత భాగస్వామికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇంకా ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయాలలో మీరు ఆస్తిపాస్తుల గురించి, స్థిరాస్తి వ్యవహారాల గురించి కొంతవరకు మీరు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయత్నం మాత్రం ఇంకొంచెం కొనసాగుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం, ఈ రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. తొందరపడి చేసే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయని మాత్రం గ్రహించాలి. బంధువులతోటి, స్నేహితులతోటి వాదోపవాదాలు ఉండటం, చర్చలు ఉండటం, ఆర్థికపరమైన విషయాల గురించి కొంత మీరు వారి యొక్క హెల్ప్ తీసుకోవాలి అని ప్రయత్నం చేయటం, అలాగే వారితోటి ఏదో ఒక విషయంలో కొంత మీకు ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అందుకని కొంచెం బంధుమిత్రుల్ని కలిసినప్పుడు కానీ, లేకపోతే మీ మంచి స్నేహితుల్ని కలిసినప్పుడు కానీ, లేకపోతే కొత్త స్నేహితుల్ని చేసుకుంటున్నప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండటంలో తప్పేమీ లేదు. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వీళ్ళు మాత్రం విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండాలి. అలాగే విష్ణు సహస్రనామాలతో పాటు విష్ణువాలయ దర్శనం చేసుకోవటము, దీంతో పాటు ఇంట్లో చక్కగా తులసి మొక్కల్ని పెంచుతూ ఉండండి. తులసి మొక్కని పెంచడం వలన కూడా మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ప్రధానంగా మన ఇళ్లలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాం.
కాబట్టి తప్పనిసరిగా దీపారాధన చేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. ఇవి మిథున రాశి వారి ఫలితాలు.